తిరుపతి అలిపిరి వద్ద ఉద్రిక్తత నెలకొంది. అలిపిరి వద్ద ఏళ్ల తరబడి వ్యాపారం సాగిస్తున్న 41 కుటుంబాల తోపుడు బండ్ల వ్యాపారులకు ప్రత్యామ్నాయం కల్పించాలంటూ వైసీపీ నిరసనకు పిలుపునిచ్చింది. అయితే తిరుపతిలో 30 యాక్ట్ అమల్లో ఉన్నందున నిరసనలకు ఎలాంటి అనుమతులు లేదంటూ పోలీసులు పెద్ద ఎత్తున మోహరించడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఓవైపు వైసీపీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడం, తోపులాటలతో ఆ ప్రాంతం ఒక్కసారిగా వేడెక్కింది. దీంతో వైసీపీ తిరుపతి సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డితో పాటు నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ అందిస్తారు. అలిపిరి వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొనింది. వైసీపీ నాయకులు తోపుడు బండ్లు వ్యాపారులకు అదేవిధంగా వీధి విక్రయదారులకు కూడా అండగా నిలుస్తూ కూడా ఈ రోజు నిరసనకు పిలుపునిచ్చారు. ఈ నిరసన కూడా నిలుపుదల చేయాలని చెప్తూ కూడా పోలీసు శాఖ 30 యాక్ట్ కూడా అమలు చేసింది. ఈ క్రమంలోనే అలిపిరి సమీపంలో ఉన్న బాలాజీ లింక్ బస్ స్టాండ్ వద్ద కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొనింది. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూసినట్లయితే పెద్ద సంఖ్యలో కూడా పోలీసులు మోహరించారు. అంటే వైసీపీ పిలుపునిచ్చిన నిరసన కూడా ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వమని చెప్పి కూడా 30 యాక్ట్ అమల్లో ఉందని చెప్పి కూడా పోలీసులు కూడా పెద్ద ఎత్తున కూడా బందోబస్తు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఓవైపు వైసీపీ శ్రేణులు అదేవిధంగా పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో తరలిరావడంతో కూడా ఇక్కడ పరిస్థితి ఉద్రిక్త వాతావరణం నెలకొనింది. అంటే మే 23వ తేదీన అలిపిరి సమీపంలో ఉన్న 41 వీధి విక్రయదారులకు సంబంధించిన తోపుడు బండ్లు కూడా తొలగించడంతో కూడా ఈ యొక్క వివాదానికి ప్రధాన కారణమైంది. అయితే బుల్డోజర్లతో ఈ యొక్క వీధి వ్యాపారుల వాళ్ళ బండ్లను కూడా ధ్వంసం చేయడాన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ వైసీపీ కూడా ఆందోళనకు పిలుపునివ్వడం జరిగింది. ఈ క్రమంలోనే అంటే ఈరోజు ఈ యొక్క నిరసన కూడా తెలియజేయాలని చెప్పి కూడా అలిపిరి వద్ద కూడా పెద్ద సంఖ్యలో కూడా కార్యకర్తలు చేరుకోవడం జరిగింది. అయితే మరోవైపు మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన అధికారులు కూడా ఆ యొక్క 41 కుటుంబాలకు సంబంధించిన తోపుడు బండ్లు కూడా తొలగించడం జరిగింది. అయితే ఆ యొక్క ఎవరైతే ఇదే జీవనోపాధిగా గత 10 సంవత్సరాలుగా ఈ యొక్క తోపుడు బండ్లు వీధి విక్రయదారులు వ్యాపారం సాగిస్తున్న క్రమంలోనే వారిని ఇక్కడ నుంచి తొలగించడం కూడా ఆ యొక్క వివాదానికి కూడా ప్రధాన కారణమైంది. అయితే ఎన్నో సంవత్సరాలుగా వీధి వ్యాపారులుగా విక్రయాలు సాగిస్తున్న తోపుడు బండి వ్యాపారులను వీధి విక్రయదారులకు కూడా తిరిగి వారికి అదే ప్రాంతంలో కూడా వారికి దుకాణాలు కూడా కేటాయించాలని చెప్పి కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ వైసీపీ కూడా ఆందోళన దిగింది. అయితే పెద్ద సంఖ్యలో కూడా పోలీసులు మోహరించి మరోవైపు తిరుపతిలో 30 యాక్ట్ అమల్లో ఉన్న నేపథ్యంలోనే ఎలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకూడదని చెప్పి కూడా వారు కూడా ప్లకార్డులు ఉన్నాయి, అదేవిధంగా బ్యానర్లు కూడా ప్రదర్శన చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. పూర్తిగా అలిపిరి సమీపంలో అయితే ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొనిందని చెప్పవచ్చు. కెమెరామెన్ రమణతో నారాయణ, రాజ్ న్యూస్, తిరుపతి.